డిగ్రీ కాలేజ్ అరకు వ్యాలీలో నుంచి వచ్చిన స్టూడెంట్స్ అండి. మాకు బిల్డింగ్ అనేది చాలా పాడైపోయింది. మేము బిల్డింగ్ కోసం చాలాసార్లు ఇక్కడికి ఇంటిమేట్ చేసాం. చాలా న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి కూడా మాకు మేము చెప్పేవన్నీ రికార్డ్ చేసుకొని వెళ్ళేసారు. బట్ ఏంటి అంటే మేము ఆ బిల్డింగ్ కోసం చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. మేము 1000 మెంబర్స్ దాకా స్టూడెంట్స్ ఉన్నాం. సో మాకు బిల్డింగ్ అనేది కొంచెం శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆ బిల్డింగ్ అనేది చాలా బాగాలేదు. మేము అక్కడ వెళ్ళి కూర్చుంటే ఏ టైంలో ఏ పెచ్చి పడిపోద్దు అన్న భయంతో ఉంది. సో ఎండాకాలం అంతా పర్లేదు, వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడినా ఆ పెచ్చులు ఊడిపోయి పడిపోతున్నాయి. మేము అక్కడ క్లాసెస్ తీసుకున్నట్లయితే ఒకసారి ఆల్రెడీ ఒక 2-3 మీద కూడా పడింది. సో ఈ ప్రాబ్లమ్ని తీసుకొని వాళ్ళు మాకు బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని కోరుతున్నాం. మాధవన్, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. మా కాలేజీలో సుమారుగా 1000-1200 మంది స్టూడెంట్స్ ఉన్నాం సార్. చాలా గ్రూపులు ఉన్నాయి, బాటనీ, జువాలజీ, బీకామ్, పాలిటిక్స్ అని చాలా గ్రూపులు ఉన్నాయి. అప్పటికి మాకు క్లాస్ రూమ్స్ లేవు. ఆ క్లాస్ రూమ్స్ కట్టినవి 2014లో కట్టినవి. ఆ బిల్డింగ్స్ ఇంకా పాతబడి అలానే ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ పాతపోవడం వల్ల వర్షాకాలంకి స్లాబ్ పెచ్చులు నానిపోయి పెచ్చులు పడుతున్నాయి. దాని ప్రాబ్లం గురించి మేమే కాదు, చాలా మా సీనియర్స్ వాళ్ళు కూడా చాలా దీని గురించి మాట్లాడారు. ఈ ప్రాబ్లమ్స్ రాజకీయ నాయకుల దాకా, పొలిటీషియన్ దాకా, మీడియా దాకా, అన్నిటి దాకా తీసుకెళ్లారు. రాజకీయ నాయకులు మారిపోయారు కానీ మా బిల్డింగ్స్ ఇంకా మారలేదు. ఈ ప్రాబ్లం గురించి ఇంకా రైజ్ చేయడం వల్ల మా ప్రిన్సిపల్ గారు మాట్లాడిన తర్వాత మాకు ఉమెన్స్ కాలేజీలో పక్క కాలేజ్ శాంక్షన్ చేశారు. ప్రజెంట్ అక్కడ ఉండమని శాంక్షన్ చేశారు. అక్కడికి ఉండడానికి అక్కడ స్ట్రెంత్ సుమారుగా ఒక 1300 మంది ఉంటారు. మేము ఒక 1200 మంది. అంతమంది స్ట్రెంత్కి అక్కడ క్లాస్ రూమ్స్ అసలు సరిపోవట్లేదు. పైగా మేము ఆ క్లాస్ రూమ్స్కి ఆ ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళాలంటే మేము సుమారుగా 2 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి. ఒక కొండ ఎక్కి ఇంకో కొండ దిగి వెళ్ళాలి. మాకు చాలామంది హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పైగా లేడీస్ నడవడానికి చాలామంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, క్లాస్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఉన్న క్లాస్ రూమ్స్ పెచ్చులు పడి రోజు పడుతున్నాయి. మేమే క్లీన్ చేసుకుంటున్నాం. మాకు ఇప్పుడు దీని మీద చాలా వరకు ఇప్పటివరకు మా ఏరియాలో ఉన్న పొలిటీషియన్స్ అందరినీ కలిసాం కానీ ఎవరి దాని నుంచి రెస్పాన్స్ రాలేదు. అందుకే మేము ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. మాకు మా పాత బిల్డింగ్లోనే కూర్చున్న ధైర్యం మాకుంది. కాకపోతే ఆ పెచ్చుల పైన ఎవరి మీద పడి ఎవరైనా జరిగితే ఎవరు బాధ్యులు తీసుకుంటారో మాకు ఆ షూరిటీ ఇవ్వండి సార్. మేము క్లాస్ రూమ్లో ధైర్యంగా మేము కూర్చోగలుగుతాం.